ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22, 23 వచనాలు. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. నిర్మలమైన శరీరం గలవారమై ఉండి, విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండి, యథార్థ హృదయంతో మనం దేవుని సన్నిధికి చేరితే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనం కోరుకున్నది దేవుని చిత్తమైతే ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా పొందుకుంటాం అని చెప్పి ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండు. మనము దైవ సన్నిధికి వెళ్ళేటప్పుడు ఈ వాక్యాన్ని గుర్తు చేసుకొని దీని ప్రకారం మనం ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో గడిపినట్లయితే మనకు ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేసింది నెరవేరుస్తాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక. సో మనకి వాగ్దానం చేసింది మానవుడు కాదు, మానవుణ్ణి సృష్టించిన దేవుడు. కాబట్టి దేవుడు మాట తప్పడు, ఆయనకు అవసరం లేదు. కాబట్టి ఆయనకేదైతే ఒక రూల్ పెట్టిండో ఆ రూల్ని మనం ఫాలో అవుతే ఖచ్చితంగా మనం అనుకున్నది మనకి జరుగుతుంది. దేవుడు మనల్ని తప్పక దీవిస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్.